ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని నడిపించడం ఖాయంగానే అనిపిస్తుంది. అయితే ధోని నాయకత్వ పగ్గాలను వేరే ఆటగాడికి అప్పగిస్తాడనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో మంగళవారం ఐపీఎల్ వేలం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత 10 ఏళ్లుగా ధోని కెప్టెన్సీ వారసుడు కోసం వేట సాగుతుందని, అయితే కెప్టెన్ కూల్ మాత్రం ప్రతి ఏడాది అత్యుత్తమంగా జట్టు నడిపిస్తున్నాడని ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు. అయితే ధోని ఈ విధంగా కెప్టెన్ చేయడం వల్ల నాయకత్వ బాధ్యతలను చేపట్టి వారి కోసం గత 10 ఏళ్లుగా మేము అన్వేషిస్తున్నాం. ప్రతి ఏడాది ఇది చర్చగా మారుతుంది. కానీ ధోనిని గత కొంతకాలంగా చూస్తున్నా. అతడిలో ఉత్సాహం, ఆట పట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు. మేము అలాగే సాగుతాం అని ఫ్లెమింగ్ తెలిపాడు. అతడు ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఐపీఎల్ వేలంలో డారెన్ మిచెల్ను సీఎస్కే కొనుగోలు చేసింది. బెన్ స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుందని కామెంట్పై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. బెన్ స్టోక్స్ గత సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. కాబట్టి అతని స్థానంలో మరొకరు తీసుకున్నామనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అయితే డారెన్ మిచెల్ విభిన్న ఆటగాడు. గత ఏడాదిన్నర నుంచి అతడి ప్రతిభ అద్భుతం. తీవ్ర ఒత్తిడులను రాణించగల నేర్పరి, స్పిన్ను సమర్థంగా ఎదుర్కొంటాడు. బౌలర్గాను ఉపయోగపడతాడు. చపాక్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నాం. తప్పకుండా ఈ కొనుగోలు మాకు ఉపయోగపడుతుందని ఫ్లెమింగ్ వెల్లడించాడు.